ఆత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండెను. ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. నా మరియ గర్భవతియా? ఇది ఎలాగు జరుగును? అయితే నా మరియను నేను తప్పక విడనాడదను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్నును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆహా, ఎంత గొప్ప స్వప్నము! నా జన్మ ధరించి ఉన్నది. నా భార్య అయిన మరియను నేను తప్పక చేర్చుకొందును. అందువల్ల దేవుని కుమారుని గర్భము ధరించడానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి మరియే అని యోసేపు గ్రహించాడు. ఆమెకు పుట్టబోవు కుమారుని జాగ్రత్తగా చూచుకొనడానికి అతడు ప్రమాణము చేశాడు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసర్ అగుస్తు వలన ఆజ్ఞ ఆయను. అందరూ వినండి. కైసర్ అగుస్తు ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఇచ్చాడు. మీరంతా మీ ప్రాంతాలకు వెళ్ళి మీ పేర్లు, పుట్టిన తేదీ ప్రజా సంఖ్యలో నమోదు చేసుకొనండి. ఎవరెవరు తనకు పన్ను కడుతున్నారో కైసరు తెలుసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి మీరంతా మీ పితరుల దేశాలకి వెళ్ళండహో. ఆ ఆజ్ఞ చొప్పున యోసేపు కూడా తమ పితరుల దేశానికి ప్రయాణమయ్యాడు. యోసేపుకు ప్రాముఖ్యమైన పితరుడు బెత్లెహేములో ఉన్నాడు. అతనితో పాటుగా తనకు ప్రదానము చేయబడిన మరియ కూడా వెళ్ళెను. అతి కష్టంగా వారి ప్రయాణము మొదలైంది. చాలా అలసిపోయి ఉన్నాను, నడవలేకయున్నాను. మరియా, కాసేపు ఓర్చుకొనుము. అదిగో కనబడునదే బెత్లెహేము నగరము. మరియా యోసేపులు బెత్లెహేము చేరిన రాత్రి బస చేయటానికి స్థలము కోసం వెతికారు. అయితే అన్ని సత్రాల గదులు నిండిపోయి ఉన్నాయి. కారణం, కైసరు ఆజ్ఞ ప్రకారం అందరూ తమ పేర్లు నమోదు చేయటం కోసం తమ పట్టణాలకు వచ్చారు. వీరిద్దరూ కూడా స్థలం కోసం వెతికారు.
ఎవరు మీరు? ఎవరు కావాలి? అమ్మా, చాలా దూరం నుండి వస్తున్నాము, అలసిపోయి ఉన్నాము. కాస్త మీ ఇంట్లో స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలము లేదు, ఏమీ లేదు. వెళ్ళవయ్యా, వెళ్ళు. ఎవరు? ఎవరు కావాలి? అయ్యా, చాలా దూరం నుండి వస్తున్నాం. నా భార్య గర్భవతి. మీ సత్రములో కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలం లేదయ్యా, మా సత్రమంతా నిండిపోయి ఉంది. వెళ్ళు. కాస్త స్థలమయ్యా. లేదయ్యా, వెళ్ళు వెళ్ళు. ప్రతి చోట ఇదే పరిస్థితి ఎదురైంది. కాలం గడుస్తున్నా కొద్దీ మరియకు అర్థమైంది తనకు బిడ్డ పుట్టబోయే సమయము దగ్గరైందని. ఎవరు మీరు? ఏం కావాలను? అమ్మా, చాలా దూరం నుండి వస్తున్నాము, అలసిపోయి ఉన్నాము. నా భార్య నిండు చూలాలు. ఈ రాత్రికి మీ సత్రములో కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలము లేదయ్యా. అయ్యా, ఒక్క నిమిషం. మా సత్రములో స్థలము లేదు, కానీ ఈ రాత్రికి మా పాకలో విశ్రాంతి తీసుకోవచ్చు. అది అంత అనువైన స్థలము కాదు, కానీ బహుశా మీకు ఆధారంగా ఉంటుంది. ధన్యవాదములు. స్థితిలో ఎటువంటి వైద్య సహాయం లేకుండా అనుకున్నట్లుగానే ఆ రాత్రికి పశుల పాకలో దైవకుమారుడు జన్మించాడు. అది రాత్రి వేళ, చిమ్మని చీకటి. బెత్లెహేములో కొందరు గొర్రెల కాపర్లు తమ మందను కాచుకొని చుండగా ఏమ్రా ఎల్లయ్యా, బిడ్డ పెళ్ళంటివి? చెయ్యాల, పనులు మెల్లగా అవుతున్నాయి, కష్టపడాలిగా. ఏం మల్లన్నా, సంత పోయినావా? పోయినా. ఏం చేసినావేంది? 2 గొర్రెలను అమ్మినరా. ఎంత వచ్చిందిరా? 200. అరే, ఇంకొన్ని కట్టలేరా, మస్తు సల్ల ఉంది.
ఉన్నట్టుండి ఆ రాత్రి వెలుగు ప్రకాశించింది. అంతటి వెలుగు కాపర్లు ఇంతకు ముందెప్పుడు చూచి ఉండలేదు. అమ్మో ఏంద్రా అది మెరుస్తుందా? ఉరుకోండి. గొల్లలారా భయపడకుడి, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దాన్ని ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఉన్నట్టుండి దేవదూతల సమూహం ఆ దూతతో కూడా ఉండుట ఆ కాపరులు చూశారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉంది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి, ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున, భుజనంబుకెళ్ళను సౌఖ్య సంభ్రమాయెను, ఆకాశంబునందున మ్రోగు పాట పాడుడి, దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి. వారు ఆశ్చర్యం నుండి తేరుకోగానే ఒకరితో ఒకరు మనము బెత్లెహేముకు వెళ్ళి అక్కడ జరిగిన విషయాన్ని చూద్దాం రండని చెప్పుకున్నారు. రక్షకుడు అంటారా? పోయి చూద్దాం పదండిరా. పదండి. రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రారేసుడా మనం వెళ్దామన్నయ్యా, రారేసుడా మనం వెళ్దామన్నయ్యా, పాకలోనన్నయ్యా పశువులా, పాకలోనన్నయ్యా శిశువు పుట్టి, చూడరానన్నయ్యా శిశువు పుట్టి, చూడరానన్నయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రారేసుడా మనం వెళ్దామన్నయ్యా, రారేసుడా మనం వెళ్దామన్నయ్యా, రారేసుడా మనం వెళ్దామన్నయ్యా, రారేసుడా మనం వెళ్దామన్నయ్యా. అరే ఎంత చక్కగా ఉన్నారా! అరే మన రక్షకుడు రా. దూత చెప్పినట్టే అయిందిరా, ఎంత అందంగా ఉన్నాడు. దూత చెప్పిందంతా నెరవేరిందని వారు ఒకరితో ఒకరు చెప్పుకొనెను. తాము రక్షకుని చూశామని అందరితో చెప్పారు. కాపరులు తిరిగి వస్తూ దేవునికి స్తోత్రము చెల్లించారు.